లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని భక్తుడు రూఢిగా చెప్తున్నాడు. అంటే ప్రతి విశ్వాసి లోకాన్ని, లోకాశల్ని జయించాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబమే కదా. కనుక వాటన్నిటినీ జయించి విశ్వాసులుగా బ్రతకాలి. అయితే మరి బోధకులు వారు మరి విశేషముగా బలవంతులుగా ఉండాలి కదా. అయితే వారు దురాశలతో, లోకాశలతో బ్రతుకుతూ అబద్ధాన్ని ప్రకటిస్తూ మీతో నిర్భయముగా సుభోజనము చేస్తున్నారు. చక్కగా దేవుని మనుషుల్లాగా, దేవుని మాటలు చెప్పినట్లుగా, భక్తుల్లాగా ప్రార్థనలు చేసినట్లుగా మీ జీవితాలలో వాళ్ళు చేసే మోసం చాలా చాలా భయంకరమైందని చెప్తున్నాడు ప్రభువైన తండ్రి. అంతేకాదు, నిర్భయముగా తమ్మును తాము పోషించుకుంటూ ఉన్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. అనగా శ్రేష్ఠుడు, ప్రేమస్వరూపి అయిన దేవుని యొక్క సముఖంలో వాళ్ళందరూ దొంగలలాగా ఉన్నారు అని తెలియచేస్తూ, వీరి యొక్క బ్రతుకులు చాలా బాగున్నాయి అనుకుంటున్నారు. కానీ సోదరులారా, వాళ్ళని గురించి ప్రభు ఏం తెలియచేస్తున్నాడో తెలిసిన, వీరు నిర్జల మేఘములుగా ఉన్నారు. కాయలు రాలిపోయిన పరిస్థితి, ఫలములు లేవు. 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు వలె ఉన్నారు. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా ఉన్నారు. మార్గము తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నారు అని ప్రభువైన తండ్రి తన భక్తుల ద్వారా ప్రకటన చేయించాడు. వీరందరి కొరకు గాఢాంధకారము భద్రముగా ఉంచబడి ఉన్నది. కానీ ప్రస్తుతం వీళ్ళు అనుకుంటున్నారు, మాకు చాలా బాగుంది, బాగా జరిగిపోతుంది, మేము సుభోజనం చేస్తున్నాం, చక్కని పోషణ, మాకు ఎటు చూసినా భలే గౌరవాలు ఇస్తున్నారు, చాలా చక్కగా పోషించబడతా ఉన్నాము, ప్రజలకు మన గురించి ఏమీ తెలియదు, మనం దొంగ మెట్టలమని వాళ్ళకి తెలియదు, మనం దేవుని సేవకులనే నమ్ముతున్నారు అని చాలా చాలా వెర్రవీగిన దుష్టత్వంతో, గర్వంతో బ్రతుకుతూ ఉన్న అబద్ధ బోధకుల యొక్క స్థితిని చూసినట్లయితే వాళ్లకు దేవుడే గాఢాంధకారాన్ని భద్రపరిచి ఉంచాడు. ఎందుకనగా ఒక మనిషికి మనిషి మోసం చేస్తే న్యాయస్థానాలు ఉంటాయి, కానీ దేవునికే మోసం చేసే ఇలాంటి ప్రజల విషయంలో ప్రభు బహు కఠినముగా వ్యవహరించబోతున్నాడనే సత్యాన్ని తెలుసుకోనండి.